అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు. అర్థం కాల. అది అర్థం కావడానికే మీడియాను కూడా లాగాడు. ఇదే ఆ శైలా బాను హౌస్. శైలా బాను వాళ్ళ ఆయన్ని వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తా. ఫాలో మీ. ఇలా సైలెంట్ గా శైలా బాను ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న వాళ్ళ ఆయన్ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు. ఇలా రక్తపు మడుగులో పడి ఉన్న వాడి శవం. ఎస్, నేనే చంపాను. చాలా అన్యాయం ఇది. ఇవన్నీ కనపడే విట్నెస్లు అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా? ఎవరు? అంజని ఏం చేశారు? కొంపతీసి ఆడంటావా ఏంటి? ఇప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా. ఇది ఎవరి వర్షను? వంశీదా, బాసుదా, లేదు అరవింద్ గారిదా? కాదు, నాది. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులని సజీవ సమాధి చేశారు. నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది, డైరెక్టర్ది. మీరు చేసిన ఫోన్ కరెక్ట్, చెప్పిన మాటలు వాస్తవమే, కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజుబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకొని నిన్ను సాగనంపుతున్నా. ఆ లక్కీకి మీరిచ్చిన విల్లాని, చెక్ ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజలాగా తీసుకెళ్లిపోయాడు. మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూర్చోపెట్టాడు. ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసిన ఒక లాయర్ గా లాని కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈ రోజు బార్ కౌన్సిల్లో అతని శైలో రిక్వెస్ట్ చేశాడు. ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకు ఎక్కించి బోన్లో నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులున్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టమ్ లో రౌడీ వెదవులకు ఆపోనెంట్ గా నిలబడి నడి రోడ్లో ప్రాణాలు కోల్పోయిన హానెస్ట్ సర్టిఫికేట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కుర్తుపడే కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం. కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మన సాక్షి నమ్మి పనిచేద్దాం అంటున్నాం. ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్కి తెలిసిన తోలు తీస్తాడనేలా మార్పులు తెద్దాం అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా వివేక్ కేసును చూపిద్దాం అంటున్నాం. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఒక ఫ్రేమ్ లో బంధించి ఆడిస్తున్న ఈ కమర్షియల్ గేమ్ ని ఇంతటితో ఆపుదాం అంటున్నాం. అయితే ఇప్పుడు నా వైపు నేను కూడా రాను అంకుల్, ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు హట్ అయింది. నేను చూసింది వీపు కాదులేమ్మా. ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నన్ను ఊరికింప ఎక్కించేద్దాం చూస్తున్నారు. నేను చెయ్యను తప్పుకి. కాదు, చేసిన పాపానికి 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న వేయాల్సిన 6 నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి క్యాల్కులేట్ చేసి ఇంట్రెస్ట్ తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది. ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది. ఆడు చెప్పాల్సిన డైలాగ్ వెర్షన్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు. బిగినింగ్ నుండి వీళ్ళను అని చివరికి సిస్టమ్ అంతా ఒక్కడి చేసి ఇప్పుడు ఆడి హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చచ్చినా ఊరుకోను. బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి. గ్రేట్ ఆంధ్ర, తెలుగు 360, తుపాకి, తెలుగు 1, 2, 3, మిర్చి 9, ఐడిల్ బ్రెయిన్ అందరూ నా గురించి రివ్యూస్ రాసేలా చేస్తా. అంకుల్ ఏదో ఒకసారి మావయ్య అన్నమ్మా. మావయ్య చాలా ఊరుకంబ ఎక్కేస్తాను. మిస్టర్ వివేక్,
ఆవిడ వైపున ఆర్గ్యుమెంట్స్, విట్నెసెస్, ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీ తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్. లాయర్లే ఉంటే నాకు ఈ ఆయాసం ఎందుకండి? అయినా మీరంతా కలిసి ఓ దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి? మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటిలో చిన్న పురుగులు. ఇంతకాలం నేను దేవదూతనే అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్ గా దేవుణ్ణని, కారణ జన్ముణ్ణని. చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు, ఆ ఆర. పాపం బాగా పేరుకుపోయినప్పుడు నేచర్ ఆ చెత్తనా కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పేరుకుపోయిన చెత్త పొల్యూషన్ ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశాను. ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మీరు లేట్ చేయకుండా ఊరోగిరో వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత అయ్యా శుభలాక్ సుధాకర్ గారు, మీరు ఆ తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూటగట్టుకోకండి. నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా, దాంతో పరిసమాప్తం. కానివ్వండి. సర్వే జన సుఖినో భవంతు. నేనొక్కనే తప్ప. అన్నా తప్పు చేశారా? చాలా పెద్ద తప్పు చేశా. నువ్వు తప్పు చేస్తున్నావంటూ నేను దిద్దుకోలేని తప్పు చేశా. అలా అని మొహం తిప్పుకొని మాట్లాడకుండా తప్పించుకొని పారిపోతే అయిపోతుందా? మరేం చేయగలను చెప్పరా? నీ చేతులు పట్టుకొని క్షమించమని అడగడం తప్ప. ఇలాంటి ముసలి డైలాగులకే లేచెళ్ళిపోయారు జనం. నేను లేకుండా బాగానే డీల్ చేసావే క్లైమాక్స్. రియల్ క్లైమాక్స్ నీకు చూపిస్తుందా?